ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష. అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపోథికేషన్ అంటారు. అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే బట్టన్న, మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా. కాబట్టి దాన్ని ఏదో 81,000 కోట్ల అప్పు అని చెప్పి ఇవాళ ఆ గృహజ్యోతి అనే కార్యక్రమం నుంచి మీరు ఏదో ఎగ్గొట్టడానికి తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు. దయచేసి మహిళలకు ఇచ్చిన మాట, రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. 1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పచెప్పాం, సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష? 2,700 మెగావాట్ల లోటుతో మీరు అప్పచెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా 19,000 మెగావాట్లకు చేర్చడం మేము చేసిన తప్ప? 7,700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప? ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరే ఎంజాయ్ చేస్తారు. 25,000 మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది. వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష. కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు. మరి మీరు కొంత చేసినారు, మేము ఇంకా బాగా చేసినాం. 7,700 నుంచి 25,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. అభినందించండి. నిజంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు అక్కడ కూర్చున్నప్పుడు లేచి మరీ అభినందించినారు. గతంలో పనిచేసిన వాళ్ళు కూడా బాగా పనిచేశారు, మేము కూడా ట్రై చేస్తామని చెప్పాం తప్ప ఎవరూ ఏం చేయలేదన్న మాట అన్నాడు చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష విద్యుత్ సంస్థల్ని నడపడం, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అనేది. మేము వచ్చినాడు నార్త్ సౌత్ లింక్ కారిడార్ లేదు, పక్క రాష్ట్రం పీపీఎల్ రద్దు చేసుకుంది, లోవర్ సీలేర్ ప్లాంట్ గుంజుకున్నారు, విభజన చట్టం ప్రకారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇవన్నీ ఉండగా ఆనాడు ఇవాళ మేము చేసిన కృషి వల్ల మరి తలసరి విద్యుత్ వినియోగంలో ఆనాడు 2014లో 1,196 యూనిట్లుంటే ఈరోజు 2,349 యూనిట్లు, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ పవర్, నెంబర్ 1 తెలంగాణ అధ్యక్ష. విద్యుత్ వినియోగం అనేది మన డెవలప్మెంట్ కూడా ఒక కొలమానం అధ్యక్ష. దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆనాడు రాష్ట్ర పీక్ డిమాండ్ వాళ్ళు ఉన్ననాడు పీక్ డిమాండ్ వాజ్ 5,661 మెగావాట్స్ అధ్యక్ష. మేము దిగిపోయే నాటికి 15,497 మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది. వ్యవసాయ మోటార్ కనెక్షన్ల అధ్యక్ష, వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టే, చెరువులు బాగా చేసినాం, భూగర్భ జలాలు పెంచినాం కాబట్టే, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టే వాళ్ళు ఇచ్చిపోయినాడు. ఆనాడు 19 లక్షల పంప్ సెట్లుంటే, వ్యవసాయ పంప్ సెట్లుంటే, మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి 28 లక్షల పంప్ సెట్లు అయినాయి అధ్యక్ష. ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష 12,000 కోట్ల అధ్యక్ష. సంవత్సరానికి 1,000 కోట్లు, 10 ఏళ్లలో దాదాపు 12,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంవత్సరానికి 10,000 కోట్లు మన్నించాలి అధ్యక్ష. విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ చక్కగా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 98,726 కోట్లు అధ్యక్ష. మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఎటుబడితే అటు గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరి చేయలేము అధ్యక్ష. పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్పు అధ్యక్ష. అధ్యక్ష, మేము ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష. వారు మాకు అప్పజెప్పిపోయినాడు ఉన్న 400 kV సబ్స్టేషన్లు తెలంగాణలో 6, ఈరోజు 28 అధ్యక్ష. మేము 2014లో బాధ్యతలు చేపట్టినాడు 220 kV సబ్స్టేషన్లు 51. మేము కట్టింది 10 ఏళ్లలో మరొక 52, మొత్తం కలిపి ఈరోజు 103 220 kV సబ్స్టేషన్లు. 132 kV సబ్స్టేషన్లు నాడు 176, ఈరోజు 252. 33/11 kV సబ్స్టేషన్లు ఆనాడు 2,138, ఈరోజు 3,221. కరెంటు లైన్లు ఆనాడు హై టెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష 2014లో 16,379 కిలోమీటర్లు, ఈరోజు మేము దిగిపోయే నాటికి 28,446 కిలోమీటర్లు. లో టెన్షన్ లైన్లు ఆనాడు 4,89,000 కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే నాటికి 6,52,000 కిలోమీటర్లు. మరి మేము పని చేసినామా లేదా? ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా? మీరే ఆలోచించాలా, చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష. ఓపెన్ మార్కెట్లో, ఎందుకంటే 2,700 మెగావాట్ల లోటుతో ప్రారంభమైంది మా ప్రయాణం, అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం. ఎంత ఖర్చైనా విరవకుండా, రైతు పొలం ఎండనీయకుండా 10 ఏళ్లు నడిపినాం అధ్యక్ష. ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇవ్వకుండా నడిపిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి దక్కుతుంది అధ్యక్ష. ఆ రోజు నిజంగానే కేంద్రంలో
ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారి అధ్యక్షంలో యూపీఏ సమావేశం జరిగింది. ఆ యూపీఏ సమావేశంలో సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారిని చేరమన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశం పెడితేనే నేను క్యాబినెట్లో చేరతా, నేను పదవుల కోసం రాలేదు, తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చినా అని చెప్పిండు కేసీఆర్ గారు. ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ఉభయ సభలను రాష్ట్రపతి గారు ఉద్దేశించిన సభలో రాష్ట్రపతి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంప్రదింపుల ద్వారా చేస్తామని చెప్పించింది కేసీఆర్ గారు. ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష, ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష ఒక్కటే నిమిషం, ఆ రోజు డిఎంకే పార్టీ మాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియోగా శ్రీధర్ బాబు గారు, నేను గౌరవ మంత్రి ప్లీజ్ సార్, గౌరవ మాజీ మంత్రి గారికి, ఎందుకంటే వారికి కూడా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన మంత్రి గారు, ఈ డిస్కషన్కి సంబంధించి ఈ చర్చకు సంబంధించి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చర్చకు, ఈ విధమైన లఘు చర్చకు మీరు అనుమతిస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఆవలెల్లుండి కానీ మనం బయలుపెడతాం. అధ్యక్ష, వారికి నేను ఈ విధంగా మీరు అందరికీ మరి అవకాశం ఇస్తే సమయం సరిపోదు సార్. నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులను కూడా కోరుతా ఉన్నాను, గవర్నర్ ప్రసంగాన్పై ధన్యవాద తీర్మానం విషయంలో స్పష్టంగా మీరు చెప్పే అనేక అంశాల విషయంలో 50 సంవత్సరాల చరిత్ర గురించి కానీ చెప్పండి. మీరు 10 సంవత్సరాల కాలం పాటు, నేను దాంట్లో 5 సంవత్సరాలు ఉన్నాను, అదే చెప్తూ వచ్చారు, ప్రజలు అందరూ కూడా వింటూ వచ్చారు. ఆఖరుకు తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఇప్పటికైనా మీరు దయచేసి రియలైజ్ కావాలని కోరుతా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలే, పెద్దలు కేటీఆర్ గారు చెప్పారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని. సరే, ప్రజలందరికీ తెలిసి ఈరోజు అందరూ కూడా చదువుకున్నవారు, అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు, అయినా కానీ ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే భూములు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి. ఈరోజు ఆ విధమైన మరొక్కసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పిచ్చారు కనుక, ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా మీ ఆలోచనలు ఇస్తే తప్పకుండా మేము ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, వీ విల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్. కానీ పదే మళ్ళా 50 సంవత్సరాలకు అంతపూర్వకము పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు, మేం చేయబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని. మేము 91 మంది ఉన్నాము, 95 మేము ఉన్నాము, మీరు ఉన్నది ఎంతమంది? దాని తర్వాత ఎన్ని సీట్ల మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? దాని తదుపరి జరిగిన 2000 ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష. కానీ నేను దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై ఈరోజు వారి పేరు తీశారనుకో వారు మాట్లాడుతూ అంటారు, వీరి పేరు తీశారనుకో వీరు మాట్లాడుతూ అంటారు. దయచేసి నేను గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాను, ధన్యవాద తీర్మానంపై గౌరవ సభ్యులు మాట్లాడితే సభ అర్థవంతంగా ముందుకు సాగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. గౌరవ కేటీఆర్ గారు, సార్ మీరు